ఇన్నేళ్ల నుంచి ఈ నియోజకవర్గంలో అన్ని సమస్యల్లో, అన్ని అవసరాల్లో, అన్ని కార్యక్రమాల్లో ముందుండి ఇవాళ మీ అందరికీ మాధవి గారిని పరిచయం చేస్తున్న నాని అన్నకి నా హృదయపూర్వక నమస్కారం. మేము శ్రీ భ్రమరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్, వికాస్ హాస్పిటల్స్ అను వ్యాపారాల రీత్యా గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వ్యాపార రీత్యా సుపరిచితులం. అయితే ఈరోజు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం నుంచి వివిధ ప్రాంతాల్లో అన్ని రకాలుగా అంతమంది ప్రజలు ఎన్నో రకాల సమస్యల్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. అన్ని రకాల ఇండస్ట్రీస్ కూడా ఎంతో నష్టపోతా ఉన్నారు. స్కూల్స్ మూతేసే పరిస్థితిలో ఉన్నాయి, కాలేజీలు మూతేసే పరిస్థితిలో ఉన్నాయి, పరిశ్రమలు పారిపోతున్నాయి. అన్ని రకాలుగా కూడా ఎవరికి కూడా సరైన జీవన విధానాన్ని కొనసాగించే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేము స్వచ్ఛందంగా కేవలం సేవ చేయడానికి ఈ రాజకీయమే మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నాని అన్న డైరెక్షన్ లో ఇక్కడ పూర్తిగా అందరికీ అందుబాటులో ఉంటూ మీ అందరికీ మేము ఉన్నామని నిరూపించుకుంటూ అందరికీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక తెలియజేసుకుంటున్నాం. రేపు యువకాలం మన జనకాలం కార్యక్రమానికి, ప్రజాకాలం కార్యక్రమానికి, చెల్లూరుపేట దగ్గర బొప్పూడి చేస్తున్న కార్యక్రమానికి నాని అన్న ముందడుగు వేస్తూ దాదాపు 10,000 మంది పైగా మనందరినీ కూడా కలిసి మన యొక్క కాన్స్టిట్యున్సీలో మనకున్న మన పార్టీకి ఉన్న మన అందరూ కలిసి ప్రయాణం చేసి అక్కడ మోడీ గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ప్రసంగిస్తున్న సభలో మనందరూ కూడా ప్రాతినిధ్యం వహించి సభను విజయవంతం చేయడానికి మీరందరూ కూడా 26 డివిజన్ల నుంచి ప్రతి ఒక్క బూత్ దగ్గర నుంచి ప్రతి బూత్ దగ్గర ఉన్న అందరినీ కూడా ఎంతమంది వీలైతే 10,000 మంది అయినా కాదు, 20,000 మంది అయినా సరే, ఎంతమంది అయినా సరే రవాణా సౌకర్యాలు, ఫుడ్ ఏర్పాట్లు పూర్తిగా అన్ని కూడా నాని అన్న గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయబడతాయి. ఖచ్చితంగా వీటన్నిటి కూడా మీరు అందరూ పూర్తి స్థాయిలో సహకరించాలని పేరున మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాని అన్నకి హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.